அநேக ஊழியத்துல ஆண்டவர் என்ன எடுத்து பயன்படுத்திருக்கிறாரு. ఈ 11 సంవత్సరములు అనేకమైనటువంటి దేవుని స్వార్థలో నన్ను ఆడుకుని ఉన్నాడు. கொஞ்சம் கொஞ்சமா சின்ன வயசுல இருந்து இது வரைக்குமே ஆண்டவருடைய ஊழியத்திலயும் சரி அவருடைய வேலையிலயும் சரி சின்ன சின்ன ஊழியத்தை நான் செஞ்சுட்டு வரேன். దేవుని సేవ పరిచర్యలో నేను చిన్న వయసు నుంచి నేను వాడబడుతూ ఉన్నాను. ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో చిన్న చిన్న పనుల్లో నేను వాడబడుతూ వస్తూ ఉన్నాను. நான் இப்படியா இருக்கும்போது నేను ఇలా ఉంటుండగా என்னுடைய ஃபேமிலி பேக்ரவுண்ட் பாத்தீங்கன்னா నా యొక్క కుటుంబ జీవితంలో చూసినట్లయితే நான் மூன்றாவது தலைமுறை. నేను నా కుటుంబంలో 3 తలములుగా ఉన్నాను. இதுக்கு முன்னாடி எனக்கு முன்னாடி என்னோட தாத்தாவும் என்னோட பாட்டியும் ஊழியம் செஞ்சுட்டு இருக்காங்க. నాకంటే ముందుగా నా తాత నా అవ్వ సువార్తను చేస్తూ జరిగిస్తూ వస్తున్నారు. என்னுடைய அப்பா வழி தப்பி போனாரு. నా యొక్క తండ్రి తప్పుడు త్రోవలో పట్టబడ్డాడు. தேவன் என்னை தெரிந்து கொண்டார். దేవుడైతే నన్ను తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. நான் இப்படியா இந்த 11 வருஷம் இந்த ஊழியத்துல நான் கொஞ்சம் கொஞ்சமா சின்ன சின்ன ஊழியத்தை செஞ்சுட்டு என்னுடைய ஆவிக்குரிய சகோதரருடைய சப்போர்ட்டு நான் கொஞ்சம் கொஞ்சமாக மேலே வளர்ந்து வர்றது. அநேக மீட்டிங்ஸில் பாட்டு சரி வர்ஷிப் சரி இவ்வளவா நான் பண்ணுறேன்னா அது காரணம் ஜேஎஸ்வி சர்ச் தான். ఇలా నేను 11 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో నేను చిన్న చిన్న పాత్రలుగా వాడబడుతూ ఉన్నానంటే దానికి కారణం జేఎస్వి చర్చ్ యొక్క ఆత్మీయ తండ్రి తప్ప నా బలము నా జ్ఞానము కాదు. நான் இத்தனை வருஷத்தில் ஆண்டவருடைய வேதத்தை நல்லா புரிஞ்சுக்கிட்டேன். ఇన్ని సంవత్సరాల్లో దేవుడి యొక్క వాక్యమును నేను బాగా అర్థం చేసుకొని ఉన్నాను. బైబిల్ స్టడీలో కలந்துருக்கிறேன். నేను చాలా బైబిల్ స్టడీలో నేను అటెండ్ చేసి ఉన్నాను. దేవుడు అంటే అది యారు తెలియం. దేవుడు అంటే ఎవరని తెలుసు. దేవుடைய మార్గం என்னன்னு தெரியும். దేవుని యొక్క మార్గం అంటే ఏందో తెలుసు. దేవునికి ప్రియమా எப்படி நடக்கணும்னு தெரியும். దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలని కూడా నాకు తెలుసు. ఆనా నా వడి తప్పిపోయాను. అయితే కొన్ని సందర్భాలలో కొంత సమయంలో నేను త్రోవ తప్పిపోవలసి వచ్చినది. 4 முறை வழி தப்பி போனேன். నేను 4 సార్లు త్రోవ తప్పిపోవలసి వచ్చినది. ఫస్ట్ వాటి నా వేళకాக ఆండ్రుగిட்ட జోమ్ பண்ணிட்டு இருக்கேன். మొదటిసారి నేను నా యొక్క పని నిమిత్తమై దేవుడి సమూహంలో వేచి ఉన్నప్పుడు ఆండవరు நல்ல வேலையை கொடுக்கிறாரு. దేవుడు ఒక గొప్ప పనిని నాకు చూపించున్నాడు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ இருந்ததுனால నేను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనగా లావాదేవీలు చూసేటువంటి లెక్కలు చూసేటువంటి డిపార్ట్మెంట్ అని ఉన్నాను. కావున పణத்திற்கு అడిமையான నేను డబ్బుకు బానిస అయిపోయాను. వడి తప్పి పోయిட்டாను. త్రోవ తప్పిపోయేసాను. ఫస్ట్ எனக்கு ஒரு அடி வருது. ఫస్ట్ నాకు దాని ద్వారా ఒక దెబ్బ తగులుతుంది. సభ విట్టు పోవడానికాக எனக்கு ஒரு ఫస్ట్ అడి. దీనివల్ల నేను పొందుకున్నటువంటి ఒక గొప్ప దురదృష్టమైనటువంటి కార్యం ఏంటంటే నేను సంఘమును విడిచిపోవలసి వచ్చినది. என்னுடைய బైక్ నా ఓటిட்டு வரும்போது திடீர்னு యాక్సిడెంట్ ஆயிடுச்சு. రెండవది చూసినట్లయితే నేను బైక్ తోలుకొని వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. రెండవ తడవ యాక్సిడెంట్ ஆயிடுச்சு. 2 సార్లు ఆ యొక్క బైక్ యాక్సిడెంట్ జరిగింది. మూడవ తడవ వాయి కోణగా పోయింది. మూడవసారి నా యొక్క మూతి కోణగా పోవడం నేను గమనించాను. నాలుగోసారి అధికమా నేసించమని అడుగుతాను. నేను ఎవరినైతే ప్రేమించానో నేను ఎవరినైతే ఆప్యాయతగా కలిగి ఉన్నానో వారిని నేను పోగొట్టుకున్నాను. నేను ఒక్కొక్కసారి త్రోవ తప్పిపోయేటప్పుడంతా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది దేవుని విట్ల దూరమా இருக்கிறோம். నేను పడే శ్రమలో నేను పొందుకునేటువంటి అనుభవంలో నాకు అనిపిస్తుంది నేను దేవుని విడిచి చాలా దూరం వచ్చేసానని. అందువల్లే కాబోలు నాకు ఇన్ని దెబ్బలు తగులుతున్నాయని ఆలోచిస్తూ వస్తున్నాను. తిరుம்ப దేవుని కిட்ட పోన్ అనిపేన్. నేను మరలా దేవుని వైపు తిరగాలి అనుకుంటాను. అయితే నేను బానిసత్వంలో ఉన్నటువంటి నా కార్యములు దేవుని వైపు తిరగనివ్వకుండా నన్ను చేసేసాయి. ఆండవరు என்ன சித்தம் வைத்திருக்கிறாரோ தெரியல. దేవుని యొక్క చిత్తము నా పట్ల ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఎత్తనే తడవే వడి తప్పి పోనాలో నేను ఎన్నిసార్లు త్రోవ తప్పిపోయినను మీండు మీండుమా அவருடைய సముఖத்துல మరలా దేవుని యొక్క సన్నిధానానికి సమూహానికి నన్ను తోడుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని యొక్క పరిశుద్ధ నామమును మహిమపరచురా చప్పట్లతో.
இந்த சாட்சியத்துல ஒரு முக்கியமான ஒரு பாட்டு இருக்குது. ఈ సాక్ష్యము నేను చెప్పవలటకు ఒక ముఖ్యమైన సందేశం సమాచారం ఉంది. நான் லாஸ்ட் இந்த మంత్ ఏప్రిల్ మంత్ல నేను పోయిన గడిచినటువంటి ఏప్రిల్ మాసంలో, அதுக்கு முன்னாடில இருந்து தேவனை விட்டு விலகிதான் இருந்தேன். అంతకు ముందు ఆ యొక్క మాసానికి ముందు నేను దేవునికి కొంచెం దూరంగానే ఉంటున్నాను. கிறிஸ்மஸ் ஈஸ்டர் நான் மட்டும் சபையில வந்து பார்ப்பேன். క్రిస్మస్ ఒక రోజు అంటే పండగ క్రైస్తవునిగా నేను జీవిస్తూ వస్తున్నా. நான் யாரு? ఎవరు నేను? 11 வருஷம் ஆண்டவருடைய சின்ன சின்ன ஊழியத்துல பயன்படுத்தினா. 11 సంవత్సరములు దేవుని యొక్క సేవలు ఆయా సందర్భాల్లో వాడబడుతూ వస్తున్నా. ஆண்டவருடைய வழினா என்னன்னு தெரியும். దేవుని యొక్క మార్గం అంటే ఏందని తెలుసు. தேவன் எதன் மீது பிரியப்படுவார்னு தெரியும். దేవుడు ఎవరిని ఇష్టపడతాడు, దేనిపైన ఇష్టం కలిగి ఉంటాడని తెలుసు. ஆனா என்னோட மனசு ஒத்துக்கல. అయితే నా హృదయం, నా మనసు దేవునికి అంగీకరించట్లేదు. என்னுடைய பலத்தினால நிறைய காரியங்கள் நான் செஞ்சேன். నా యొక్క సొంత బలము చేత అనేక కార్యములు చేశాను. ஆனா அதெல்லாம் ஒன்றுமே இல்லை. అయితే అవన్నీ కూడా ఏమీ కాలేదు, జయం పొందుకొనలేదు. தேவன் இன்றைக்கு என்ன ஒரு பெரிய இடத்துல ஒரு அதிகாரியா నియమించి வச்சிருக்கிறாரு. దేవుడు ఈ సందర్భం చూసినప్పుడు నాకు గొప్ప అధికారినిగా నన్ను నియమించి ఉన్నాడు. வாழ்க்கையில இது மிகப்பெரிய ஆசீர்வாதம். నా జీవితంలో ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. ஆனா அவ்வளவு பெரிய ஆசீர்வாதம் எனக்கு தேவன் கொடுத்து நான் தேவனை மறந்தேன். అయితే దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా దేవుని నేను మర్చి తిరుగుతూ ఉన్నాను. என்னுடைய தகப்பனார் பாத்தீங்கன்னா நிறைய பாவத்துல ஈடுபட்டு, నా తండ్రిగా చూసినట్లయితే లోక దుర్వ్యసనాలకు లోబడి நிறைய காரியங்களில் ஈடுபட்டு இருந்தாரு. చాలా దుర్వ్యసనాలకు లోబడి ఉండటం గమనిస్తూ వచ్చాను. எங்க அப்பா கிட்ட எனக்கு அவ்வளவா ఇంట్రాక్షన్ ఎదుమే இல்ல. నాకు నా తండ్రికి ఒక అనుబంధము, సాంగత్యం ఉండేది కాదు. எங்களை விட்டு போய் 20 வருஷத்துக்கு மேல ஆகுது. మమ్మల్ని విడిచి వెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. ஆனா அவருடைய மரணிக்கும் போது, అయితే ఆయన చనిపోయేటప్పుడు அவர் செஞ்ச காரியங்கள் எல்லாம் என் கண்ணு முன்னாடி வந்துட்டு போச்சு. ఆయన చేసినటువంటి కార్యములన్నీ నా కళ్ళ ముందుకు వస్తూ పోతూ ఉన్నాయి. தேவனுடைய ஊழியக்காரன் அன்னைக்கு அடக்காரதங்களை பேசும்போது, దేవుడు దైవజనుడు ఆ యొక్క భూస్థాపన కార్యక్రమంలో మాట్లాడేటప్పుడు என் இருதயம் குத்தி கிழிக்கப்பட்டது. నా యొక్క హృదయము చినిగి చాటైపోయినంత పరిస్థితి ఏర్పడింది. ஏன் சொன்னா, ఎందుకంటే என் ஃபேமிலில நிறைய பேர் பாத்தீங்கன்னா, நீ உங்க அப்பா மாதிரி தான் வருவேன், நீ உங்க அப்பா மாதிரி தான் வருவேன், உங்க அப்பா மாதிரி தான் வருவேன். నా ఫ్యామిలీలో నా వెనక నుంచి మాట్లాడేవారు, అందరూ నన్ను చూచి హేళన చేసేవారు. ఏమని హేళన చేసేవారు అంటే, అంత తండ్రి బుద్ధులే, తండ్రి వలె అయిపోతావు, తండ్రి వలె నీవు కూడా అలానే నాశనం అయిపోతావని అందరూ శపిత వాక్యములు వినిపిస్తూ ఉన్నారు. అన్னைக்கு என்னுடைய இருதயம் குத்தி கிழிக்கப்பட்டது. ఆ రోజు నా హృదయము చాలా కృంగిపోయినది. ஆனாலும் திரும்ப தேவனிடத்துல வர எனக்கு இல்ல. ఆ తర్వాత కూడా నేను దేవునిలోకి రావడానికి ఇష్టపడలేదు. ஒரு நாள் இயேசு பிரதர் என்ன வந்து சீரலா மீட்டிங்காக ఫస్ట్ ఇయర్ యానివర్సరీకాக கூப்பிட்டாரு. ఒక రోజు యేసు బ్రదరు మాట్లాడుతున్నాడు. ఈ బ్రదరు లాస్ట్ మంత్ ఏప్రిల్ మాసంకి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ కి నన్ను ఆహ్వానించి ఉన్నాడు. எனக்கு வரணும்னு விருப்பம் இல்ல, నాకు రావాలని ఇష్టం లేదు. ஆனா ஒரு பக்கம் நீ அந்த மீட்டிங்க்கு போன்னு சொல்லிட்டு எனக்குள்ள ஒரு ஏவுதல். అయితే నేను రావాలని ఇష్టపడకపోయినను పోవాలి అనేటువంటి ఆత్మ ప్రేరేపణ చేత బంధింపబడి ఉన్నాను. நான் அன்னைக்கு மெசேஜ் கேட்கும்போது ஆண்டவர் என்கிட்ட స్పష్టமா பேசினாரு. ఆ రోజు నేను వచ్చి వాక్యం వినేటప్పుడు దేవుని ఆత్మ స్పష్టంగా నాతో మాట్లాడింది. அன்னைக்கு ஒரு வார்த்தை தேவனுடைய ஊழியக்காரன் வாயிலிருந்து எனக்கு வந்தது. ఆ రోజు ఒక వార్త దేవుని యొక్క దైవజనుడి నోట నుండి వచ్చినది. வாலிப పిల్లలకాக అன்னைக்கு தேவனுடைய தாசன் பேசும்போது, యవనస్తుల కోసం దైవజనులు మాట్లాడి ఉంటుండగా அந்த వచనం படிச்சா நல்லா இருக்கும். ఆ యొక్క వాక్యము చదివితే బాగుంటది. ప్రసంగి 11వ అధ్యాయం, ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 10వ వచనం, 9, 10. ప్రసంగి 11 అధ్యాయము 9వ వచనం, 10వ వచనం. ఎవరైనా చదివి వినిపించండి. యవ్వనుడా నీ